వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టండి, ఏ కోరికైనా తప్పక నెరవేరుతుంది. పిలిస్తే పలికే కలియుగ దైవం, కోట్లాది భక్తులకు ఇలవేలుపు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడ తీర్చే తమ దైవమని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి. కలియుగ ప్రత్యక్ష దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముడుపు కట్టే ఇంట్లో ఎటువంటి మైలు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది. కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. ముందుగా మీ పూజా మందిరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత స్వామివారి పటానికి తులసిమాల సమర్పించాలి. ముడుపు కట్టే ముందుగా గణపతికి నమస్కరించాలి. మీ పూజా గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతియే నమః అని 21 సార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణేశుడికి చెప్పుకోవాలి. ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళతో ముంచి ఆరబెట్టండి. అది పూర్తిగా ఆరిన తర్వాత అది పసుపు రంగు వస్త్రం అయిపోతుంది. లేదా మీకు బయట పసుపు రంగు వస్త్రం దొరికితే దాన్ని తీసుకున్నా సరిపోతుంది. ఈ పసుపు వస్త్రానికి 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత 11 రూపాయల బిళ్ళలు లేదా 21 రూపాయి బిళ్ళలు లేదా 54 రూపాయి బిళ్ళలు లేకుంటే 108 రూపాయి బిళ్ళలు తీసుకొని, అంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పసుపు వస్త్రం ఉంచి మూట కట్టాలి. ఈ మూట కట్టేటప్పుడు మూటకి 3 ముళ్ళు వేయాలి. అయితే ఈ 3 ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ 3 ముడులను వేయాలి. ముడులు వేసిన తర్వాత ఈ ముడుపుని మీ పూజా గదిలో ఉంచి 108 గోవిందనామాలను చదవాలి. ఆ తర్వాత స్వామివారికి పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ముడుపును వేయాలి. హుండీలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకున్న ఎంతో కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి మీరు సులభముగా బయటపడవచ్చు. ముడుపు కట్టి ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి. ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైలు ఉన్నప్పుడు పూజా మందిరం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో మైలు పూర్తి అయిన తర్వాత పూజా మందిరం దగ్గర పసుపు నీళ్లు చల్లి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ కూడా తిరుమల ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. నేనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు, ఆకులు ఇలా ఎన్నో పదార్థాలతో తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారు. తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం
భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా వినబడుతుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ కూడా తేమతో నిండి ఉంటుంది. శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. స్వామివారికి ఉపయోగించిన పూర్ణము, పువ్వులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోనికి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారట. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతి దూరంగా కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్వేరు అనే గ్రామంలో కనిపిస్తాయి. ముడుకర్పూరం లేదా పచ్చకర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. ఇంతటి మహిమగల దైవాన్వితమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్టే. ఇక ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలంటే వివాహం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనాలన్నా లేదా అమ్మాలి అన్నా, అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్య అభివృద్ధి కోసం, పంట నష్టం కలగకుండా చేతికి మంచి దిగుబడి రావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడితే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని తప్పులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున మనం తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల చిన్న చిన్న సమస్యలు వెంటాడుతాయట. కాబట్టి శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారం రోజున బెండకాయ మరియు మిరపకాయలు, మామిడికాయ పచ్చడి అస్సలు తినకూడదు. శనివారం రోజున పప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండాలి. శనివారం రోజు పప్పు తింటే కొన్ని జాతక దోషాల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందట. కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున ఇంట్లో పప్పుని వండకండి. శనివారం రోజున నువ్వులు, మినపప్పు, చీపురు, నూనె అసలు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ శనివారం రోజున ఈ వస్తువులను కనుక మీరు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు తలెత్తుతాయి. శనివారం రోజున నూనెను కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు త్వరలో అనారోగ్యం పాలవుతారు అని పండితులు చెబుతున్నారు. అందుకే శనివారం రోజున నూనెను అస్సలు కొనకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శనివారం నాడు ఇనుమును సంబంధించిన వస్తువులను కొనకండి. ఇది శనిపాలక మూలకం కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా ఐరన్ సంబంధిత ఉత్పత్తులను కొనకండి. అలా కొంటే కుటుంబంలో అనవసర గొడవలు వస్తాయి. శనివారం రోజు ఉప్పును కొనకండి. ఈ రోజు ఉప్పు కొంటే వ్యాపారంలో నష్టాలు తప్పవు. అలాగే ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతాయి. దీనివల్ల మీరు ఎక్కువ అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. పర్సులు, బూట్లు, సంచులు వంటి తోలు వస్తువులను కూడా శనివారం రోజున కొనకూడదు. ఎందుకంటే ఇవి విజయానికి అవరోధంగా ఉంటాయి మరియు జీవితంలో సమస్యలను కలిగిస్తాయి. శనివారం నాడు పెన్నులు, పుస్తకాలతో పాటు స్టేషనరీ వస్తువులను కొనకండి. ఈ విధంగా కొనుగోలు చేస్తే మీరు అధ్యయనాలు సరిగ్గా చేయలేరు. ఇంటర్వ్యూలలో కూడా ఫెయిల్ అయిన ప్రదర్శన ఇస్తారు. మీరు ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ కాకపోవచ్చు. శనివారం రోజున కొత్త కారు లేదా బైక్ వంటి వాటిని కొనకూడదట. ఎందుకంటే ఇది లోహాలతో తయారవుతాయి. శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు. అలాగే కొత్త బట్టలను కూడా కొనటం మంచిది కాదట. ఎందుకంటే ఇనుము శనితో సంబంధం ఉన్న మరో లోహం. అయితే ఈరోజు ఇనుము వంటి లోహాలను దానం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.